రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. ఆదోని మున్సిపల్ చైర్మన్ బోయ శాంతపై అవిశ్వాస తీర్మానానికి వైసీపీ కౌన్సిలర్లు సిద్దమయ్యారు. చైర్మన్ భర్త బీజేపీలో చేరడంపై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు సమస్యలు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ జిల్లా జ్యోతి క్షేత్రంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమాన్ని సొంత జిల్లాకు చెందిన గతంలో సీఎంలుగా పనిచేసిన ఇద్దరూ పట్టించుకోలేదని కూటమి నాయకులు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై తిరిగి విమర్శలు చేయడం తగదన్నారు. పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. కూటమితోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమని, అందుకే టీడీపీలో చేరినట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులో నీటి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కాలనీ అంతటికీ ఒకే కుళాయి ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని, సమస్య పరిష్కరించాలని ఎంపీడీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన సంఘాలు ధర్నా చేపట్టాయి. సాగు హక్కు, చెక్ డ్యాంల ఏర్పాటు, పోలవరం నిర్వాసితులకు పునరావాసం, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతిపత్రం అందజేశారు. తీర ప్రాంతాల్లో జాతీయ భద్రత కోసం సురక్షిత తీరాలు, సంపన్న భారతదేశం నినాదంతో సీఐఎస్ఎఫ్ దళాలు చేపట్టిన సైక్లోథాన్ ర్యాలీ అమలాపురం చేరుకుంది. స్థానిక పోలీసులు, ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అమలాపురం నియోజకవర్గంలో కూనవరం ప్రధాన మురుగు కాలువ పూడికతీత పనులు వేగంగా పూర్తి చేయాలని డ్రైనేజీ శాఖ అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. రాఘవలపేట నుంచి గచ్చకాయల కూర వరకు మరపడవలో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చోరీ అయిన 155 ఫోన్లను భీమవరం పోలీసు కార్యాలయంలో ఎస్పీ బాధితులకు అందజేశారు. ఎవరైనా దొరికిన ఫోన్లను సొంతానికి వాడుకోవడం, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బిల్లు లేని ఫోన్లు కొనడం చెయ్యొద్దని ఎస్పీ సూచించారు. విజయవాడలో ఓ మహిళ బంగారమున్న బ్యాగును ఆటోలు మర్చిపోగా గంటల వ్యవధిలోనే నున్నా గ్రామీణ పోలీసులు బాధితురాలికి అందజేశారు. సీసీ కెమెరాల ద్వారా ఆటోను గుర్తించి బ్యాగును స్వాధీనం చేసుకుని మహిళకు అప్పచెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మద్యం దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తిపై ఓ దుండగుడు ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. బీరు కొనుగోలు విషయంలో వివాదం తలెత్తడంతో దుకాణం వద్దకొచ్చి దాడి చేసి బైక్పై పరారయ్యాడు. వైఎస్సార్ కడప జిల్లా కుమ్మరంపల్లి సమీపంలోని కృష్ణుడి గుడి వద్ద ఓ ఇంట్లో 10 తులాల బంగారం, 2 కేజీల వెండి, 85,000 నగదును దొంగలు అపహరించారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి బీరువాలోని సొత్తు దొంగలించారు. విజయనగరం జిల్లా కొరపు కొత్త వలస కూడలిలో వ్యాను, బైకును ఢీకొట్టిన ఘటనలో 2 మృతి చెందారు. రామభద్రాపురంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు దొరవలసకు చెందిన వారుగా గుర్తించారు.